క్షీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షాణం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ఈ క్షీమానం సర్వదుఃఖానం సమస్త దుఃఖములకు నిలయమేది అంటే సోమరితనము. ఈ సోమరితనాన్ని ఎవరు తొలగించుకుంటారో సమస్త దుఃఖములు నశించిపోతాయి. అందుకోసమే మీరు ఈనాడు నేను మీకు చెప్పింది ఏంటంటే పురుష ప్రయత్నం దైవానుగ్రహం. మీరు పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి దైవానుగ్రహము ప్రాప్తిస్తుంది. మీరు పరమాత్మ చింతన చేస్తూ దైవ మార్గంలో పయనించినందువల్ల ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పరమ భక్తులకు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితో నన్ను ఎవరు ప్రార్థిస్తారో అర్జున, వారి యొక్క యోగక్షేమములు చూసుకునే బాధ్యత నాది అని భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్పినాడు. యోగము క్షేమము ప్రాప్తము కానటువంటి యోగాన్ని నేను ప్రసాదిస్తాను. ప్రాప్తము కానటువంటి దివ్యత్వము ప్రసాదిస్తాను. మళ్ళా నా భక్తుడు చెడిపోతాడని చెప్పి కరుణించి క్షేమము అట్టి దివ్యత్వాన్ని ప్రసాదించి నేను మళ్ళీ రక్షిస్తూ ఉంటాను. నా భక్తుని వెంట ఉండి కాపాడుతుంటాను. నా భక్తుని అని ప్రతిజ్ఞ చేసినాడు 9వ అధ్యాయమునందు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీరు అనన్యమైనటువంటి భక్తితో ఆ భగవంతుని ప్రాప్తిస్తూ ధర్మచింతన దైవాచరణ కలిగి దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు బిడ్డ దగ్గర తల్లి ఉండి యోగక్షేమాలు చూసుకున్నట్టుగా మీ చెంత ఉండి పరమాత్మ మీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు. మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. మీరు ఆ పరమాత్మ చింతన చేసి ఆ దైవానుగ్రహాన్ని పొంది మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్. 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 ఓం తత్సత్.